రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పల్నాడు జిల్లాలోని దాచేపల్లి గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు సైదులు గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ జాయిస్ నుంచి KC1000 7HP పవర్ వేడర్ అనేది కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఈ పవర్ వేడర్ అనేది మెట్ట పొలాల్లో వ్యవసాయం చేసుకునే రైతులకైతే కనుక ఈ పవర్ వేడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎద్దుల వ్యవసాయం అనేది అంటే ఎద్దుల అరకలు అనేవి సమయానికి రాక అలాగే కూలీల కొరత వల్ల ఈ పవర్ వేడర్ల వాడకం అనేది నానాటికి పెరుగుతూ ఉంది. అదే ఇది మన యూట్యూబ్ ఛానల్ అయితే కనుక చూసి సైదులు గారు అయితే కనుక ఈ మిషన్ బుక్ చేసుకున్నారు. వారు బుక్ చేసుకున్న వెంటనే వారి ఫీల్డ్కి అయితే కనుక డెలివరీ ఇచ్చి దీని డెమో అనేది వారికి అయితే చూపించాం. దీని పనితీరు ఎలా ఉంది, అసలు వారు ఏ పనిముట్లు తీసుకున్నారు, వారు ఏ పంట సాగు చేస్తున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? యూట్యూబ్లో చూసారు. అంటే ఇంతకుముందు అసలు ఈ మిషన్ వాడిన అనుభవం ఏమైనా ఉందా మీకు? మనకేం ఏం లేదు. ఓకే. ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు? కంపెనీ మంచిదని తీసుకున్నారు. అంటే మీ ఊర్లో ఇంతకు ముందు ఏమన్నా వాడారా, లేదంటే ఇదే ఫస్ట్ మిషన్? ఇదే ఫస్ట్ మిషన్ ఈ ఊర్లో. అంటే ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు కదా, ఇంతకు ముందులో మీరు వ్యవసాయం అనేది ఎలా చేయించుకునే వాళ్ళు? ఎద్దుతో చేసుకునే వాళ్ళు అదునికి రాక. ఓకే. అంటే బయట నుంచి అంటే సొంతంగా లేవు, మీరు బయట నుంచి అద్దెకి తెచ్చుకునేవాళ్ళు? అది ఎకరానికి 1000 రూపాయలు లెక్క దొరికినాయి. అంటే సుమారు మీకు ఎన్ని ఎకరాలు ఉందండి ఇక్కడ? 8 ఎకరాలు. 8 ఎకరాల తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. 8 ఎకరాల్లో మీరు అసలు ఏ పంటలు వేస్తున్నారు? మీరు మిర్చి, పత్తి. ఈ రెండు అయితే కనుక 8 ఎకరాల్లో పత్తి వేశారు. పత్తి అయిపోయిన తర్వాత మిర్చి వేయాలి. ఓకే. ఇప్పుడు పత్తిలో మీకు ఏ పని కోసం అనేది తీసుకున్నారు? ఈ గొర్రు, ఓకే, గుంటక, ఓకే, బోయలు దొరుకుకోవడానికి ఈ పనిముట్టు కావాలి. లోటగా పైపాటు పనులు చేసుకోవడానికి అనేది, అంటే ఎద్దుల అరకలు ఏవైతే చేస్తాయో ఈ మిషన్ తో ఆ పని అనేది చేసుకోవడానికి బాగా నచ్చింది చేసుకున్నాను. ఫస్ట్ మీకు అంటే మేము డెలివరీ ఇక్కడ దాకా చేసాము. అంటే మీ ఊరు దగ్గర నుంచి, అంటే మా ఆఫీస్ దగ్గర నుంచి, మా ఆఫీస్ మంగళగిరి నుంచి ఇక్కడికి డెలివరీ ఇచ్చాము మీకు. అంటే మా సర్వీస్ ఎలా అనిపించింది మీకు? నెంబర్ 1 వచ్చి మన ఒక కలెక్టర్ మన చేతులు తీసుకొచ్చి శుభ్ర బ్రహ్మాండంగా చూపించారు. మనకి ఇబ్బంది లేకుండా చూసారు. ఓకే. ఫస్ట్ అయితే అంటే మిషన్ విషయానికి వద్దాం. రొటావేటర్ అయితే చూపించాం ఫస్ట్ మీకు. మీ అబ్బాయి అయితే తోలు చూసారు దీన్ని. రొటావేటర్ మీరు తోలలేదు, మీ అబ్బాయి తోలారు. మీకు ఎలా అనిపించింది అండి రొటావేటర్? ఫస్ట్ టైం అనుభవంతో మాకు వాడతా అనుభవం వస్తుంది. చూస్తాను ఫస్ట్ ఎలా ఉంటుందని యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నాను. ఎన్నో యూట్యూబ్ చూశాను. ఓకే. కిసాన్ చాయిస్ వాళ్ళు అయితే బాగుంది. మనకు ఇద్దరు చూశాను. అట్లా వీడియో చూసాను. అలా బెస్ట్ ఆఫీస్ బాగుంది. 1000 వాళ్ళని చూసి మీకు కాల్ చేసాము. సార్ ఇట్లా మాకు రోటవేటర్ కావాలి అంటే మీరు మాకు సంధించి ఇలా చెప్పారు. మనం పలానా వస్తాము, మీరు వన్ డే ముందు చెప్తే మేము చెప్పారు. ఓకే. అలా వన్ డే ముందు వచ్చి మాకు ఇలా డెమో ఇచ్చి మాకు రోటవేటర్ ఇచ్చి ఇచ్చారు. ఎద్దుల కంటే కూడా రోటవేటర్ బాగుంది. అదునికి ఎద్దుల వ్యవసాయం రమ్మంటే ఇలా రమ్మంటే మాకు 3 డేస్లో వర్షం పడింది. కలుపుకి కూలకి ఎక్కువ ఏముంటే ఎందుకు దాంతో మన దగ్గర ఉంటే సండే వచ్చినా కూడా నాన్నకి అందుబాటులో ఉంటుంది. ఏదైనా హాలిడే ఇచ్చినా కూడా అందుకు ఇలా తీసుకుంటే మాకు అందుబాటులో ఉంటుంది. 1 గంట 2 గంటలు మేము వ్యవసాయంలో నాన్నకి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు వేరే జాబ్ చేసుకుంటున్నారు? జాబ్ చేస్తామండి. జాబ్ చేసుకున్న నాన్నగారు అయితే కనుక పూర్తి వ్యవసాయం. సార్, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేస్తున్నారు? నేను దాదాపు 30 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే వ్యవసాయంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే మీకు చాలా అనుభవం అనేది ఉంది. ఓకే. అంటే మీ ఏరియాలో ఓన్లీ పత్తి మిర్చేనా, ఇంకా పంటలు వేరే వేస్తారులే కానీ ఇంకా ఈ తక్కువ ఎక్కువ ఎక్కువ మట్టికి ఈ రెండే వేస్తారండి. ఓకే. అంటే మీరు అలా చూసుకున్నట్లయితే మీకు అనుభవం ఉన్న దానిలో ఎద్దులతో ఎలా అనిపించింది, మీకు పనిముట్లతో ఎలా అనిపించింది? ఎద్దులతోనేమో వాటికి మేత వేయాలా, నీళ్ళు పోయాలా, వాటికి మళ్ళీ చూడాలా. ఇదైనా 1 లీటర్ పెట్రోల్ పోసుకొని ఎకరానికి కొత్తది. ఓకే. ప్రశాంతం ఉండదు. ఓకే. మనం ఏ రోజుకుని ఆ రోజు తోలుకోవచ్చు. ఆయన రావాలా, ఇప్పుడు వస్తాడు, 4 రోజులు కొత్త 5 రోజులు కొత్త, ఈ లోపల వర్షం పడుద్ది, మళ్ళీ బీడు పడుద్ది. ఇదైతే పొద్దున్న లేవగానే రోజు 4 ఎకరాలు తోలుకోవచ్చు ఇబ్బంది లేకుండా. ఇబ్బంది లేదు. ఓకే. రొటావేటర్ అయితే చూసారు కదా, మీరు గొర్రె అయితే మీరు ట్రైల్ చూసారు కదా, ఎద్దుల కంటే బాగా వస్తుంది. ఎద్దుల కంటే బాగా వస్తుంది. బ్రహ్మాండం వస్తుంది. మరి దీంతో మరి మీరు చేసుకోగలరు అనిపిస్తుందా? దీంతో చేసుకోవాలనే కండి. బ్రహ్మాండం ఉందనే కదా. 2 రోజులు అలవాటు పడితే బ్రహ్మాండంగా వస్తుంది. దాని గురించి ఇబ్బంది లేదు. ఓకే. మీకైతే కనుక బాగా మీరైతే సాటిస్ఫై అయ్యారు? దాని గురించి ఇబ్బంది లేదు. అంటే మీరు పనిముట్లు తీసుకుందాం అంటే పనిముట్లు క్వాలిటీ ఎలా అనిపించింది మీకు? క్వాలిటీ బాగుందండి. ఓకే.
అంటే మీరు ఇందాక మాటలో చెప్పింది ఏంటంటే కొంతమంది ఇసుక మూటలు వేసుకొని తోలుతారు అలా అని చెప్పారు కదా. వేసుకున్నారండి. అంటే అవి ఏంటంటే యాక్చువల్గా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఎగరేస్తాయి కాబట్టి ఇసుక మూటలు వేసుకుంటారు. మనకి ఇసుక మూట వేసుకోకుండానే మీకు ఎంత మనకి ఇబ్బంది లేదు, బెమ్మానికి దిగుతుంది అసలు. మీరు ఎంత కావాలంటే అంత దింపుకోవచ్చు. బాగా లోతు వెళ్తుంది కదా, గొర్రె కూడా బాగా లోతే. ఓవరాల్గా అయితే మీకు నచ్చింది కదా? నచ్చింది. మన నెంబర్ 1 ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మీరైతే ఉన్నారు కదా సైదుల్ గారి ఫీడ్బ్యాక్. వారైతే 8 ఎకరాల్లో పత్తి అలాగే మిర్చి అనేది సాగు చేస్తున్నారు. వారికైతే కనుక మరి ఎద్దుల అరకలు అనేవి సమయానికి రాక అలాగే కూలీల ఖర్చు కూడా చాలా అధికంగా అవుతుంది. ఒకవేళ వర్షం పడితే కనుక మనకి వాళ్ళు ఎద్దుల అరకలు అనేవి సమయానికి రాక బీడు బారిపోతుంది పొలం. మన దగ్గర ఈ మిషన్ ఉంటే కనుక ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో మనకు తోలుకోవడానికి ఈ మిషన్ అనేది చాలా అనువుగా ఉంటుందని సార్ అయితే చెప్తున్నారు. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనలించిన వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ ఫీల్డ్కి డెలివరీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.